హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం చాలా మందికి కూడా కఫం అంటే నంజు అనేది రావడం జరుగుతుంటుందండి. అధికంగా స్వీట్స్ తినే వాళ్ళలో కానివ్వండి, లేదా జ్యూసెస్ అధికంగా తీసుకునే వాళ్ళలో అంటే చక్కెర పదార్థాలు అధికంగా తీసుకున్నట్లయితే ఈ కడుపులో కఫం అనేది పేరుకుపోతూ ఉంటుంది. దీనివల్ల సరిగ్గా ఆకలి కాకపోవడం, లేదా త్వరగా డైజెషన్ అంటే జీర్ణం కాకపోవడము, దగ్గు రావడము, దగ్గు వచ్చినప్పుడల్లా నోట్లోకి కొద్దిగా తెమడలాగా రావడము, కొంతమందికి తలనొప్పి, ముక్కు, జలుబు ఇలాంటివి కూడా చాలా అధికం అవుతుంటాయి ఆ సందర్భాల్లో. సో ఇలాంటి కఫాన్ని మనము కడుపులోనే అంటే చాలా మంది కూడా వేలు పెట్టి కక్కి కొంతమంది కఫాన్ని బయటికి తీస్తుంటారు. అది అందరికీ అలవాటు ఉండదు. సో కొంతమందికి అలా చేయాలంటే కడుపులో నొప్పిగా వస్తుంటుంది, పేగులు పట్టేసినట్టుగా ఉంటుంది. కొంతమందికి అలా రాదు కూడా. నేను ఇంతకుముందు కూడా గోరువెచ్చటి నీళ్లు తాగి కక్కడం గురించి కూడా నేను చెప్పడం జరిగింది. సో అంతేకాకుండా ఇప్పుడు మనం కడుపులో ఉన్న కఫాన్ని కడుపులోనే కథం చేసే విధంగా అంటే లోపలనే కడుపులో ఉన్న కఫాన్ని కూడా తగ్గించి లేదా మోషన్ ద్వారా బయటికి వెళ్ళిపోయే విధంగా చేసే ఒక సులువైన ఒకటి కాదు 2-3 చెప్తాను. మీకు ఏది అందుబాటులో ఉంటే అది వాడుకోండి. 10 సంవత్సరాలు పైబడిన పిల్లలు నుంచి వృద్ధుల దాకా ఎవరైనా దీన్ని వాడుకోవచ్చు. స్త్రీలు పురుషులు ఎవరైనా వాడుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అందరికీ అందుబాటులో ఉండేది. సో ఇందులో మొదటి చిట్కా వచ్చేసి తమలపాకు రసం. కొన్ని తమలపాకులు తీసుకొని బాగా మెత్తగా దంచి 1 లేదా 2 చెంచాలంత తమలపాకు రసం తీసుకొని అందులో 1 చెంచాడు లేదా 2 చెంచాడు తేనె కలుపుకొని ఉదయం పూట పరికడుపునే తీసుకుంటూ ఉండాలి. ఇలా తీసుకోవడం వల్ల కడుపులో ఉన్న కఫం కాదు, ఇంకా కోరింత దగ్గు ఇట్లాంటి దగ్గు సిమ్టమ్స్ వస్తుంటాయి కదా, గొంతులో గరగర ఉండడం, ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. దగ్గు తగ్గుతుంది అండ్ కఫం కూడా క్రమక్రమంగా తగ్గిపోతుంది. రోజు కాకపోయినా రోజు తప్పించి రోజైనా కొద్ది రోజులు ఈ కఫం తగ్గేదాకా వాడుకుంటూ ఉండండి. తప్పకుండా కడుపులో కఫం అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఇకపోతే రెండో చిట్కా వెదురు చెట్లు. వెదురు బొంగులు తెలుసు కదా మనకు, వెదురు బొంగుల చెట్టు తెలుసు కదా. ఈ వెదురు బొంగుల యొక్క చెట్లను వేర్లు కావాలండి. ఆ వేర్లు కొన్ని తీసుకొని వచ్చి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్త కచ్చపచ్చగా దంచి 1/2 లీటర్ లేదంటే 1/2 లీటర్ నీటిలో వీటిని వేసి నిదానంగా మరగనివ్వండి. మరిగిన తర్వాత అవి 1/4 లీటర్కి తగ్గిపోతాయి. అయిన తర్వాత ఆ నీటిని భద్రపరచుకొని ఉదయం రాత్రి గోరువెచ్చగా చేసుకొని ఉదయం 1 గ్లాసు, రాత్రి 1 గ్లాసు, 1 చిటికెలు లేదా 2 చిటికెలంతా సాల్ట్ వేసుకొని తాగుతూ ఉండండి. ఇలా ప్రతిరోజు కనుక లేదా రోజు తప్పించి రోజు కనుక చేస్తున్నట్లయితే మోషన్ ద్వారా ఈ కడుపులో ఉన్న కఫం అంతా కూడా పూర్తిగా బయటికి పోవడం అనేది జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. లేదా కొంతమందిలో వైట్ ఎగ్ ఉంటుంది కదండి, ఎగ్ వైట్. ఈ ఎగ్ వైట్ తిన్నా కూడా కొంతమందిలో కఫం అనేది ఆటోమేటిక్గా కరిగిపోయే లక్షణాలు కొన్ని ఉంటాయి. ఇకపోతే కృష్ణ తులసి చెట్టు యొక్క వేర్లను కూడా దంచి కషాయం లాగా చేసుకున్నా కూడా మంచి ప్రయోజనం పొందవచ్చు. లేదా గోరువెచ్చటి నీటిలో వెల్లుల్లిని దంచి కచ్చపచ్చగా దంచి, లేదా అలా దంచి అవి తాగడం ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్లి రసం తీసి 5-6 చుక్కలంత వెల్లుల్లి రసాన్ని 1 టీ గ్లాస్ గోరువెచ్చటి నీటిలో కలిపి ఉదయం పూటనే తాగిస్తూ ఉండాలి. ఇలా ప్రతిరోజు తాగిస్తున్నా కూడా కడుపులో ఉన్న కఫం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. లేదా 1 పెద్ద గ్లాస్ గోరువెచ్చటి నీటిలో కొద్దిగా సాల్ట్ వేసి ప్రతిరోజు తాగిస్తున్నా మోషన్ వచ్చేస్తుంది. మోషన్ ద్వారా కూడా ఈ కఫం వెళ్ళిపోతుంది. ఇందులో ఏ చిట్కా అయినా సరే మీరు క్రమం తప్పకుండా ఫాలో అయినట్లయితే, డైలీ కాకపోయినా డే బై డే అయినా ఫాలో అయినట్లయితే 10 సంవత్సరాల పైబడిన పిల్లల కావచ్చు వృద్ధుల దాకా ఎవరికైనా ఉన్నటువంటి కఫం అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఒకవేళ దొరికితే తుమ్మ బంకను బుగ్గన పెట్టుకొని కొద్దిగా చప్పరిస్తూ ఉన్నా కూడా ఇది కడుపులో కఫాన్ని తగ్గిస్తూ ఉంటుంది. లేదా అల్లం ముక్కను గోరువెచ్చగా చేసి దాన్ని బుగ్గన పెట్టుకుని ఆ రసాన్ని తీస్తున్నా ఇది పైత్యాన్ని కూడా తగ్గిస్తుంది, పైత్య తత్వాన్ని కూడా తగ్గిస్తుంది అండ్ కడుపులో కఫాన్ని కూడా. ఇలా ఎన్నో రకాలైనటువంటి చిట్కాలు ఉన్నాయండి. ఈ చిట్కాల ద్వారా మనం కడుపులో ఉన్న కఫాన్ని తగ్గించుకోవట్లయితే ఎన్నో రకాలైన వ్యాధులు మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అంటే కఫం వల్ల చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయండి, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కూడా. సో కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ కూడా ఈ చిట్కా ద్వారా మనం క్యూర్ చేసుకోవచ్చు. ఇంకా మరి ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే నాకు కామెంట్ చేయండి, లేదా కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ కింద డిస్క్రిప్షన్లో మన గ్రూప్ లింక్ ఉందండి, లింక్ ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు. మరెన్నో అద్భుతమైన చిట్కాలను ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.